పౌరుషం అంటే ఏమిటి? ద ట్రూ మీనింగ్ ఆఫ్ మాస్కులినిటీ. పౌరుషం ఈ ఒక్క పదంలో ఎంత శక్తి ఉందో మనం చాలాసార్లు గ్రహించము. చాలామందికి పౌరుషం అంటే కోపం, గర్వం లేదా ఇతరులను అధిగమించడం అనిపిస్తుంది. కాని నిజమైన పౌరుషం అలా కాదు. పౌరుషం అంటే భయం ఉన్నా కూడా ముందుకు వెళ్లే ధైర్యం. ప్రమాదం ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడే శక్తి. ఇదే పరాక్రమం. పౌరుషం అంటే కేవలం శరీర బలం కాదు, నిర్ణయాలు తీసుకునే మేధస్సు, బాధ్యత తీసుకునే హృదయం. కుటుంబం కోసం నిలబడటం, సమాజం కోసం నిలబడటం, ఇదే నిజమైన మగతనం. పౌరుషం అంటే తన విలువలను కాపాడుకోవటం, డబ్బు కోసం, పరిస్థితుల కోసం తన గౌరవాన్ని అమ్ముకోకపోవటం. ఇదే ఆత్మగౌరవం. పౌరుషం అంటే ఒకసారి నిర్ణయించుకున్న లక్ష్యాన్ని వదలకపోవటం, విఫలమైనా మళ్లీ లేవటం, మళ్లీ ప్రయత్నించటం. ఇదే పట్టుదల. కాబట్టి పౌరుషం అనేది కేవలం బలం కాదు, అది ధైర్యం, బాధ్యత, గౌరవం, పట్టుదల, ఈ నాలుగింటి సమ్మేళనం. నిజమైన పౌరుషం శబ్దం చెయ్యదు, అది తన పనితోనే మాట్లాడుతుంది. మీరు బలవంతుడు కావాలని కాదు, సత్యంలో నిలబడే వ్యక్తిగా మారండి. అప్పుడు పౌరుషం మీలో సహజంగా వెలుగుతుంది.